ఆపే ఆపు. హరి హారిక సంగతి నీకు తెలుసు కదా అల్లుడు. నువ్వు అన్నం పుడితేనే పాపకు పాలు పట్టేది. వస్తాయా హరి మొండిగా ప్రవర్తించుకో. మొండిగా ప్రవర్తిస్తుంది నేను కాదు, మీరు. మూర్ఖంగా మాట్లాడుకో. అది పసి పాప, ఆకలికి తట్టుకోలేదు. దయచేసి పాలు పట్టు. పోనీ నీ చేతులతో నువ్వే పట్టు ప్లీజ్. నువ్వు మనిషివా రాక్షసివా? ఇప్పటిదాకా మనిషిని మీరే అనవసరంగా రెచ్చగొట్టి నన్ను రాక్షసుగా మారుస్తున్నారు. హరి 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 ప్లీజ్ నా మాట విను. హరి తలుపుతీ. హరి ఇదిగో అల్లుడు, పంతానికి పోతే నష్టం నీకు కాదు హారిక కాదు. లోపల ఉన్నది పసిబిడ్డ, దాని గురించి ఆలోచించు. హరి హరి ప్లీజ్ తలుపుతీ. హరి సరే నేను అన్నం తింటాను, బయటికి రా హరి. నీ పంతాన్ని నెక్కించుకున్నావుగా, ఇప్పుడైనా పాపకు పాలు పట్టు. పిన్ని పాపం, ఆయన గారి పాపకి పాలు పట్టు. ఇప్పుడు భోంచేయండి. గుర్తుంచుకోండి, ఈ ఇంట్లో అన్ని నేను చెప్పినట్టే జరగాలి, జరిగి తీరాలి. ఏంటి సార్? నేను లేనప్పుడు నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా? ఎందుకు సార్? ఏం లేదు, బీరువాలో పెట్టిన డబ్బు కనిపించట్లేదు. కనిపించడం లేదా సార్? నువ్వేమైనా అవసరం ఉండి తీసావేమోనని. సార్ అంటే నేను దొంగననా? చిచి, నా ఉద్దేశం అది కాదు. కాకపోతే మరేంటి సార్? బీరువాలో డబ్బు కనిపించకపోతే నేను తీసినట్టేనా? అంటే నేను దొంగనని, క్యారెక్టర్ లేనిదానని మీరు డిసైడ్ అయిపోయినట్లేనా? అబ్బా శృతి,
సారీ శృతి, ఇంటి ఖర్చుల కోసం కావేరికి ఏమైనా ఇచ్చావేమని. ఆ, తీసావా ఖర్చు పెట్టావా ఈ రెండింటికి తేడా లేదా? అబ్బా ప్లీజ్ శృతి, డబ్బు కనిపించడం లేదు అన్నానంతే. ఈ మాత్రానికి నువ్వు అపార్థం చేసుకోవాలా? నేను అపార్థం చేసుకోవడం కాదు, తలకాయ ఉన్నవాడిని ఎవరినైనా సరే అడగండి, తీసావా అంటే అదే అర్థం వస్తుంది. సారీ శృతి, నేను తెలుగులో చాలా పూర్. స్కూల్లో ఉన్నప్పుడు నాకు బొట్టాబొట్టిగా అత్యవసర మార్కులే వచ్చేవి. పక్కవాడి పేపర్లో చూసి కాపీ కొట్టి పాస్ అయ్యేవాడిని. చాలా ఓకే. ఆ, మీకు అనడం వచ్చు, నవ్వించడం వచ్చు. దొంగ. ఆ దొంగే ఎవరు అని నాకు ఖచ్చితంగా గుర్తుంది. నిన్న రాత్రి నేను 20,000 తీసుకొచ్చి బీరువాలో పెట్టాను. ఇప్పుడు చూస్తే లేవు. ఎవరు తీసినట్టు? వేసిన బీరువా వేసినట్టు ఉండగానే డబ్బు మాయమైంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అది సంగతి. ఏంటి? ఆహా, వద్దులేండి, తప్పుగా అనుకుంటారేమో. చెప్పు శృతి, దేని గురించి? ఇందాక బయటికెళ్లే ముందు కావేరి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. కావేరి ఎవరితోనో ఫోన్లోనా? 20,000 రెడీగా ఉన్నాయి, రోడ్డు చివరికి వచ్చాయని ఫోన్లో ఎవరితోనో చెప్పడాన్ని నా చెవులారా విన్నాను సార్. శృతి, నువ్వు చెప్పేది ఒట్టు సార్, నిజం. ఇంతకు ముందే కావేరి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి నేను పిలవగానే ఆదరాబాదరాగా బయటికి వెళ్ళిపోయింది. అంటే ఆ 20,000 డౌటే లేదు సార్, కావేరియే తీసుంటుంది. మీరు లేనప్పుడు మీ రూమ్లోంచి బయటకు వస్తున్నప్పుడే అనుమానించాను సంథింగ్ ఈజ్ రాంగ్ అని. ఎవడి కోసమో కావేరి 20,000 తీసుకెళ్ళిందంటే ఎవడై ఉంటాడు? ఎవడో వెళ్ళి చూస్తేనే కదా సార్ తెలిసేది. 20,000 రెడీగా ఉన్నాయి, రోడ్డు చివరికి వచ్చాయి అందంటే కావేరి వాణ్ణెవన్నో కలుసుకోవటానికి ఖచ్చితంగా బయటికే వెళ్ళుంటుంది. దాసు, అది చేస్తాను ఇది చేస్తాను అని కబుర్లు చెప్పడం కాదు, ముందు నువ్వేం చేయదలుచుకున్నావో నీ ప్లాన్ ఏంటో డీటెయిల్డ్గా చెప్పు. చెప్తాను, కానీ ముందు డబ్బు, ఆ తర్వాత డీటెయిల్డ్ ప్లాన్. అంటే నా మీద నమ్మకం లేదా? ఈ ప్రపంచంలో నేను ఎవ్వరినీ నమ్మను, చివరికి నా నీడను కూడా. సరే, ఇదిగో 10,000. ఇప్పుడు చెప్పు, ఏంటా ప్లాను? చూడు బుల్లెమ్మ, బరువు చూసుకునే మిషన్లోంచి కూడా రూపాయి కాయిన్ వేస్తేనే టికెట్ బయటకు వస్తుంది. ఏటీఎం మిషన్లో కూడా కార్డుని ఇన్సర్ట్ చేస్తేనే క్యాష్ చేతికి వస్తుంది. ఈ దాస్ నోట్లోంచి కూడా ప్లాన్ బయటికి రావాలంటే క్యాష్ నెల చూపిస్తే కాదు, ఈ చేతిలో పెట్టాలి. సర్లే, అఘోరించు. అది ఇప్పుడు అడుగు, ఎలాంటి మాస్టర్ ప్లాన్ అయినా చిటికలో చెప్పేస్తాను. ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్పేది? ఇక్కడి నుంచి మీ చెల్లిని వెళ్ళగొట్టాలి, అక్కడి నుంచి మా అత్తని వెళ్ళగొట్టాలి. ఏ పని ముందు చేస్తావో 10,000 దబాయించి తీసుకున్నావుగా, నువ్వే చెప్పు. అక్కడి నుంచి కంటే ఇక్కడి నుంచి నరుకు రావడమే ఈజీ. ముందు శృతినే వెళ్ళగొడతాలే. వెళ్ళగొడతాలే కాదు, ఎలా వెళ్ళగొడతావో ఆ ప్లాన్ చెప్పు. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. అయితే చేసి చూపించాకే నేను ఇస్తాను. వాడంతా చూస్తాడు. ఆగండి సార్, వాడెవడో చూసారా? శృతి, సార్. కావేరితో మాట్లాడుతుంది మీ అన్న దాస్ కదా? అవును సార్. కావేరికి మీ అన్నయ్యతో ఏం పని? అసలు ఏం జరుగుతుంది? చూసొస్తాను సార్, ప్లీజ్. ఏంటి? వాడి నోరసలే మంచిది కాదు. ఇప్పుడు మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్తే అనవసరంగా మీ అంతటి మీరే వాడి నోటికి పని చెప్పినట్లు అవుతుంది. పైగా ఇది పబ్లిక్ ప్లేస్.
వాడు మీ గురించి అనకూడని మాట ఏదన్నా అంటే నాకు తల కొట్టేసినట్లు అవుతుంది సార్. అలా అని భయపడి ఏం జరుగుతుందో తెలుసుకోవద్దంటావా? ఆహా, నా ఉద్దేశం అది కాదు సార్. ఇప్పటికి మాత్రం మీకేమీ తెలియనట్లే ఉండండి. కావేరి ఇంటికి రాగానే బీర్వాలోంచి తీసిన డబ్బు ఏం చేసామని అడగండి. అసలు రంగేంటో అప్పుడు బయటపడుతుంది. ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్. నాకు కూడా చెప్పకుండా సీక్రెట్గా అంత డబ్బు తీసుకెళ్ళి కావేరి మీ అన్నయ్యకి ఇస్తోంది అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఆ ఉన్నదేంటో కావేరి నోటితోనే చెప్పిస్తాను. పద వెళ్దాం. ఇదిగో దాసు, ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా విని ఈ డబ్బు నీకు ఇస్తున్నాను. పని వెంటనే పూర్తవ్వాలి. తేడా వచ్చిందో రాదు, ఈ నోట్ల కట్ట మీద ఒట్టుంది. అయితే పని పూర్తి చేశాక ఫోన్ చేయి, వస్తా. సిగ్గున్న దానివి అయితే మర్యాదగా నా ముగ్గురిని వదిలిపెట్టి బయటికి వెళ్ళు. కాదని మొండికేస్తావో నలుగురి చేత నిన్ను చీకొట్టిస్తాను. ఊళ్ళో తలెత్తుకోలేకుండా చేస్తాను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. సంధ్య, మళ్ళీ ఏమైంది? ఏం లేదు. నీకు అబద్ధం చెప్పడం చేత కదని నాకు తెలుసు. ఏమైంది? ఎన్నాళ్ళు ఇలా ఎన్నాళ్ళు వాళ్ళ చేత కాని వాళ్ళ చేత కూడా మాటలు పడుతూ అవమానాలు సహిస్తూ ఇలా ఎన్నాళ్ళు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఊహించుకుంటేనే దిగులు పడుతోంది. భయం, దిగులు దేనికి? నా గురించి కాదు, నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ గురించి. ఈ రోజు నేను అనుభవిస్తున్న బాధని, వేదనని, అవమానాల్ని నా బిడ్డ కూడా అనుభవించాలా? వాడు ఏం తప్పు చేశాడని? ఎందుకు ఇలా జరుగుతుంది? రేపు వాడు నాకు అమ్మ ఒక్కతే ఉండేందుకు నాన్న లేడే అని అడిగితే నేను ఏం జవాబు చెప్పను? సంధ్య, నువ్వే నేను పేలగా మాట్లాడుతుంది చూస్తూ ఉండు. బాబు పుట్టగానే ఆనందులో ఎంత మార్పు వస్తుందో. నిన్ను బాబుని వెతుక్కుంటూ వస్తాడు. పదండి మన ఇంటికి వెళ్దామని నిన్ను తీసుకెళ్తాడు. ఇన్నాళ్ళు బాధ హుష్కాకే ఎగిరిపోతుంది. నిజం నిజం నిజమేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. సంధ్య, ఆడిన మాట, గడిచిన కాలం, వదులుకున్న అవకాశం, దూరమైన మనిషి వెనక్కి రాకపోయినా ఖచ్చితంగా ఎంతో విలువైనవని ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా తెలుసుకుంటాడు. ఆనంద్ కూడా.
ఎక్కడి నుంచి వస్తున్నావు కావేరి? మావయ్య అది నా స్నేహితురాలి భర్తకు సీరియస్గా ఉంటాను. హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నావా? హాస్పిటల్కి మావయ్య, జనరల్ హాస్పిటల్కి. ఎంత ఇచ్చావు? అదే జనరల్ హాస్పిటల్లో డాక్టర్కి ఫీజు. పర్వాలేదు చెప్పు. నీ స్నేహితురాలి భర్త ప్రాణాలు కాపాడటానికే కదా. ఎంత? 20ఏనా? 20 ఏంటి? 20,000 నువ్వు మీ మామయ్య బీర్వాలోంచి తీసుకెళ్లిన డబ్బు అదే నీ స్నేహితురాలి మొగుడు ప్రాణాలు కాపాడటానికి డాక్టర్ గారికి ఇచ్చిన ఫీజు అక్షరాల 20,000. 20,000 ఏంటి? నాకేం తెలీదు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చానంతే. విన్నారు కదా సార్, హాస్పిటల్కి వెళ్ళొచ్చిందట. నీ ఫ్రెండ్ భర్తకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ పేరేంటి కావేరి? కాళిదాసేనా? కాళిదాసా? కాళిదాస్ ఎవరు? అరే ఇప్పుడేగా కలిసొచ్చా, అప్పుడే డాక్టర్ గారి పేరు మర్చిపోయావా? పోనీ ఇది చూడు. ఇది గుర్తుపడతావా? యంగ్ డాక్టర్. బాగున్నాడు కదా సార్? చెప్పు, వీడేనా డాక్టర్ కాళిదాసు? మావయ్య వీడెవడో నాకు. సిగ్గులేదు అబద్ధాలు చెప్పడానికి? నువ్వు ఆ పార్కులో కాళిదాస్ గడికి డబ్బు ఇవ్వడాన్ని నేను నా కళ్ళారా చూశాను. వీడెవడో నాకు తెలియదని నువ్వు బుకాయిస్తావనే శృతి తన మొబైల్తో ఫోటో కూడా తీసింది. చెప్పు, డబ్బు ఎందుకు ఇచ్చావు? వాడికి నీకు ఏంటి సంబంధం? చెప్పు కావేరి, తప్పు చేసినా ధైర్యంగా చెప్పాలి. ఒకటా రెండా? ఏకంగా 20,000. నేనేం 20,000 ఇవ్వలేదు, 10,000 ఇచ్చాను. ఓ 10,000 ఇచ్చావా? మిగతా 10,000 భద్రంగా దాచుకున్నావా? నేనేం దాచుకోలేదు. నేను తీసింది 10,000. ఆ మిగతా 10,000 నువ్వే నొక్కేసి. నోరు బుయ్యవే. తేరగా నా ఇంట్లో పడి తింటోంది చాలక సిగ్గు లేకుండా దొంగతనం కూడా చేస్తావా? పైగా తీసింది 10 అని గర్వంగా చెప్తావా? నీ తప్పుడు పనిని సాక్ష్యంతో సహా పట్టించిందని శృతి మీద అక్కసుతో దొంగతనం చేసిందంటావా? నరుకుతా. నువ్వు నన్ను నరికినా చంపినా సరే, నేను తీసింది మాత్రం 10. మిగతా 10 ఇదిగో ఇదే నొక్కేసి ఉంటుంది. ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక కోస్తా. ఫోన్లే కదా అని జాలి పడ్డందుకు చివరికి ఇలా తయారై ఉన్నా నిన్ను. సార్ ఏంటి సార్ ఆవేశం? ఆవేశం కాక ఏం చేయను, కడుపు రగిలిపోతుంది. ఇది ఇది వాడెవరితోనూ? మావయ్య రోషానికి తక్కువ లేదు. పోవే. అంత రోషం ఉన్నదానివైతే వెళ్ళి ఆ 20,000 పట్రా. అబ్బా ఊరుకోండి సార్. నీకు తెలియదు శృతి, దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా ఇంకా బరితెగించిపోతుంది. మావయ్య నేనంత కాని పని చేయలేదు. కాని పనే చేశావో అయిన పనే చేశావో నాకు అనవసరం. 24 hours 24 గంటల లోపల 20,000 నా బీరువాలో ఉండాలి. లేదో నువ్వు ఇంట్లో ఉండవు. అరే చెప్తుంటే మీకు కదా సార్, నేను కనుక్కుంటాను కదా. ముందు మీరు పదండి పదండి సార్. నేను 10,000 తీస్తే ఇది ఇంకో 10,000 కొట్టేసి తెలివిగా నన్ను ఇరికించేసింది. మావయ్య ముందు తల దించుకునేలా చేసింది. అమ్మో, ఇది మామూలు అడదు కాదు. మా ముగ్గురు మధ్య ముక్కు పచ్చలారని నా బిడ్డ అన్యాయంగా నలిగిపోతోంది. అన్నీ ఉండి అందరూ ఉండి ఏ అచ్చటా ముచ్చటా లేకుండా కన్న తండ్రి ఇంట్లోనే దిక్కులేని దానిలా బతుకుతోంది. ఎంతకి పణంగా పెట్టదలుచుకున్నారు? అదే మిమ్మల్ని మీరు ఎన్ని లక్షలకి పణంగా పెట్టదలుచుకున్నారు? మిస్టర్ అర్జున్